హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమాస్ కిచెన్. ఈరోజు టమాటా కుర్మా ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటాలు, కొత్తిమీర, కలోంజీ సీడ్స్, పసుపు, కారం, ఉప్పు, కొంచెం బెల్లం, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం పల్లీలు, ఎండు కొబ్బరి సన్న కట్ చేసి పెట్టుకోవాలి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు, కొన్ని బ్రౌన్ ఆనియన్స్, వేయించిన ఉల్లిగడ్డ కొంచెం, వీటినన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలు యాడ్ చేసుకొని కాస్త వేగనివ్వాలి. వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది కాబట్టి కొన్నే వేసుకోండి. తర్వాత ధనియాలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కాసేపు వేయించుకోవాలి. వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి మనం లాస్ట్లో వేసుకున్నాము. అలాగే జీలకర్ర వేసుకోవాలి. నువ్వులు చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మనం మిక్సీకి వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చల్లారిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసి వీటితో పాటు కొన్ని బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొన్ని వాటర్ పోసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయాలి. మసాలా పేస్ట్ రెడీ అయింది. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కలోంజీ సీడ్స్ కొంచెం చిన్న టీ స్పూన్ అంతా, హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోకూడదు. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కలోంజీ సీడ్స్ వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. కారం కాస్త ఎక్కువ పడుతుంది ఇందులో. మీరు మీ టేస్ట్ సరిపడా కారం యాడ్ చేసుకోండి. కారం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని కలుపుతూ వేయించుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఈ టమాటా కుర్మా బిర్యానీలోకి, బగారన్నంలోకి కానీ, జీరా రైస్కి చాలా బాగుంటుంది. చపాతీకి కూడా బాగుంటుంది. ఇప్పుడు నూనె పైకి తేలింది కదా, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని చింతపండు రసం తీసి ఆ రసం ఇందులో పోయాలి. వేసిన తర్వాత సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు టమాటోస్ని నేను ఒక టమాటోలో
2 పీసెస్లా కట్ చేసి వేసుకున్నాను. మీరు కావాలంటే టమాటా అలానే వేసుకోవచ్చు. అలా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని టమాటాలు ఉడికేంత వరకు మూత పెట్టి ఓ 5 మినిట్స్ వదిలేస్తే ఉడికిపోతుంది. టమాటా కుర్మా వైట్ రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా వెజిటేబుల్స్ లేనప్పుడు మనం ఇలా టమాటాలతో కుర్మా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, అందరూ ఇష్టంగా తింటారు. టమాటాలు ఉడికినాయి, గ్రేవీ కూడా థిక్ అయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలి. వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి, లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.